హాయ్ అందరికీ. సో, ఇవాళైతే నేను సర్వపిండి ప్రిపరేషన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈజీ అండి. సింపుల్ అండ్ ఈజీ. ఒక 10, 15 మినిట్స్‌లో మనమైతే స్నాక్స్ రెడీ చేయొచ్చు. ఫస్ట్‌గా పిండైతే జల్లించుకున్నాను. జల్లించుకున్న తర్వాత పిండిలో మనము వేయాల్సినవేంటో మీకు చూయించేసేస్తానండి. ఫస్ట్ పిండిలో ఏంటంటే మనం ఏ రెసిపీ చేసుకున్నా కూడా పిండి అనేది మనం జల్లించుకోవాలి. ఎందుకంటే అది అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. సో, జల్లించుకున్న పిండిలో కరివేపాకండి. కరివేపాకు చిన్న చిన్న ముక్కలతోటి నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం. మనకి టేస్ట్‌కి తగ్గినంత ఏసుకోవచ్చు. సో, దీంట్లో మళ్ళీ ఆప్షన్ అండి. పచ్చి కారం ఏసుకోవచ్చు అండ్ ఎండు కారం కూడా ఏసుకోవచ్చు. నేనైతే ఎండిన కారం ఏసుకుంటున్నాను. కారము అండ్ సాల్ట్ ఏసుకోవాలండి టేస్ట్‌కి తగినంత. సాల్ట్ కూడా మీకు ఎంత కావాలో అంత రుచికి సరిపడా సాల్ట్ ఏసుకోవాలి. నెక్స్ట్ అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏస్తున్నాను. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. వేసిన తర్వాత కొద్దిగా పెసరపప్పు అండి. దీన్ని నానబెట్టైనా తీసుకోవచ్చు, డైరెక్ట్‌గా అయినా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం వేయించిన పల్లీలు ఉన్నాయి కదా! సో, మా పాప అయితే దంచేసింది. అవి కూడా ఏసాను. వేసిన తర్వాత వాటర్ అండి. అంటే కోల్డ్ వాటర్ అయినా అంటే నార్మల్ వాటర్ అయినా ఏసుకోవచ్చు. లేదు అంటే హాట్ చేసిన వాటర్ అయినా ఏసుకోవచ్చు. ఇలా ముద్దగా మనం కలుపుకోవాలండి. సో, ఒక కడాయి గానీ లేదంటే పెంక గానీ తీసుకోవాలి. ఆయిల్ ఫస్ట్ మనం ఏసేసి ఇలా స్ప్రెడ్ చేయాలండి. అంటే మనకి ఒక కరెక్ట్ లేయర్ వచ్చేంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఒక కడాయి తీసుకున్నాను. తీసుకొని ఫస్ట్ దాంట్లో ఆయిల్ ఏసేసుకొని ఏసిన తర్వాత నేనైతే స్ప్రెడ్ చేస్తున్నాను. ఈక్వల్‌గా వచ్చిందనుకో మనకి ఒక దగ్గర కాలి, ఒక దగ్గర కాలకుండా పిండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనము పిండి మొత్తం ఈక్వల్ క్వాంటిటీ వచ్చేంత వరకు మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చేస్తున్నానా, మా పిల్లలైతే అల్లరి చేసేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి సండే వచ్చింది కదా! ఇంకా ఏదో ఒకటి అడుగుతారు. నేను నార్మల్‌గా డైలీ కూడా మీకైతే స్నాక్స్ చేస్తాను. ఒకవేళ కావాలంటే నాకైతే కమెంట్ చేయండి. డైలీ సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ అయితే చేస్తాను. ఇలా పెట్టుకున్న తర్వాత హోల్స్ పెట్టేసుకోవాలండి పిండికి హోల్స్ పెట్టేసుకున్నాక మనం ఇంకా మొత్తం కంప్లీట్‌గా హోల్స్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ ఏసేసుకోవాలండి. ఆయిల్ ఎందుకు అనంటే మనకి ఇప్పుడు హోల్స్ పెట్టుకున్నాం కదా! మొత్తం పిండి మొత్తం మంచి చక్కగా కాలుతుందండి. మంచి చక్కగా కాలుతుందని చెప్పేసి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఆయిల్ ఏసేసుకోవాలి. ఆయిల్ ఏసుకున్న తర్వాత 1 ఆర్ 2 డ్రాప్స్ అయితే ప్రతి ఒక్క హోల్స్‌లో పడేటట్టు చూసుకోవాలండి. ఆయిల్ ఏసేసుకోవాలి. ఆయిల్ ఏసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏంటి అనంటే గ్యాస్ వెలిగించి పెట్టేసుకోవాలండి. దీనిపైన క్యాప్ పెట్టేసుకోవాలండి. క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసినామంటే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా కాలిందో. మనకి దీనికైతే కాంబినేషన్ అయితే పెరుగు అండి. పెరుగుతో తింటే సూపర్‌గా ఉంటది.